'ఇడ్లీ కొట్టు' మూవీ రివ్యూ. ఫస్ట్ ఈ మూవీ నేను చూడాలా వద్దా అనుకున్నా భయ్యా. కానీ చూసిన తర్వాత ఫైనల్లీ ఇప్పుడైతే నా రివ్యూ ఇచ్చేస్తున్నా. అండ్ ఇందులో మెయిన్ లీడ్ రోల్స్ వచ్చేసి ధనుష్ గారు, నిత్య మీనన్ గారు, శాలిని పాండే గారు, అరుణ్ విజయ్ గారు, సత్యరాజ్ గారు అండ్ రాజ్ కిరణ్ గారు వీళ్ళందరూ అయితే లీడ్ రోల్స్ ప్లే చేశారు. అండ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద క్యారెక్టర్స్, స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒక ఇంటర్నేషనల్ హోటల్‌లో మేనేజర్‌గా వర్క్ చేస్తున్న ధనుష్‌కి అదే హోటల్ యొక్క బాస్ వాళ్ళ కూతురుతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఎన్నో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, దానివల్ల ఇండియాకి తిరిగొచ్చేసాడు. అండ్ ఇక్కడ కొన్ని మోరల్స్ మారడం వల్ల, వాళ్ళ డ్యాడీ యొక్క మైండ్ సెట్ వల్ల అండ్ టోటల్లీ ఆయన మైండ్ మారిపోయి ఆయన ఇక్కడే ఉండిపోతాడు. అండ్ దానివల్ల ఆళ్ళ హోటల్‌కి కూడా చాలా లాస్ వచ్చేస్తది. అండ్ ఇదంతా స్టోరీ లైన్ బేసిక్‌గా. ఇది ఆల్రెడీ మనకి ట్రైలర్‌లో కూడా చూపెట్టేసారు. అండ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, అసలు ఫిల్మ్ ఎలా ఉంది భయ్యా అంటే, ఫిల్మ్ ఈస్ ఎ కంప్లీట్‌లీ యూ సర్టిఫైడ్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. సో, దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఎమోషన్స్ అండ్ ద కనెక్షన్ విత్ ద క్యారెక్టర్స్. కానీ ఈ మూవీలో ఆ 2 కూడా మిస్ అవుతాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే, ఈ మూవీ డైరెక్టర్ కూడా ధనుష్ గారే. కానీ ధనుష్ గారి వర్క్‌లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ వీకెస్ట్ వర్క్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మనం క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవ్వము. అండ్ అదే కాకుండా ఆ ఎమోషన్స్ కూడా ఎక్కడ ఫీల్ అవ్వం భయ్యా. అంటే వాళ్ళ ఫాదర్ మైండ్ సెట్‌ని, వాళ్ళ ఫాదర్ ఐడియాలజీని ముందుకి తీసుకెళ్ళడానికి హీరో అయితే ఇదంతా చేస్తుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఐడియాలజీకి మనం ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వము. అండ్ ఈ ఒక్క చిన్న ఇడ్లీ కొట్టుని పెట్టుకొని ఈ మూవీ ఓవరాల్ స్టోరీ ఏదైతే ఉందో దాని మీదనే బేస్ అయ్యి ఉంటుంది. కానీ ఆ ఇడ్లీ కొట్టుకి మనం కనెక్ట్ అవ్వాలి గదా! కానీ అది ఎక్కడ గూడా ఆ కనెక్షన్ అనిపియదు. మొత్తం ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా లాగా అనిపిస్తుంది. అండ్ మనం ఎన్నో మూవీస్‌లో చూసిన అదే ఐడియాలజీ, అదే ఎక్కడో హై లైఫ్ నుంచి లేదు మన రూట్స్ ఏవైతే ఉన్నాయో అదే బెటర్ అని జెప్పేసి మన లైఫ్ స్టైల్‌కి తిరిగి రావడము. ఇదే స్టోరీ లైన్ మనం ఎన్నో మూవీస్‌లో చూసాం. అండ్ ఈ మూవీ గూడా అదే డెలివర్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ వర్క్స్ ఆఫ్ ధనుష్ గారు. అండ్ నేను మూవీ చూసినంత సేపు నాకు కొంచెం లాగ్ అండ్ అలాగే కొంచెం బోరింగ్‌గా గూడా అనిపిచ్చింది. అండ్ టాకింగ్ అబౌట్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, అరుణ్ విజయ్ గారు అది ఒక యారగెంట్ విలన్ టైప్ ఆఫ్ రోల్ ఇచ్చేసారు. అండ్ అదే కాకుండా శాలిని పాండే గారికి ఒక డీసెంట్ రోల్ ఉంటుంది. పెద్దగా టైమ్ టేకింగ్ రోల్ ఏం కాదు. అండ్ నిత్య మీనన్ గారు డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు యాస్ యూజువల్. ధనుష్ గారి పెర్ఫార్మన్స్ కూడా డీసెంట్ ఉండే. కానీ స్టోరీలో బలం లేదు. అండ్ అలాగే ఎమోషన్స్‌లో కనెక్టివిటీ లేదు. దానివల్ల మూవీ ఎంత బాగున్నా గూడా మనకు కనెక్ట్ అవ్వదు మూవీ. అండ్ ఈవెన్ యాక్టర్స్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గూడా అవి మనకస్సలు కనబడవు. అండ్ ఈ మూవీలో గూడా అదే జరిగింది. సో, ఒకవేళ మీరు గాని 'ఇడ్లీ కొట్టు' మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే ఈ మూవీకి 2 అవర్స్ 27 మినిట్స్ ఏదైతే టైమ్ ఫ్రేమ్ వీళ్ళు సెట్ చేసుకున్నారో, ఇది నిజంగా ఆ మూవీ జస్టిఫై చేసిందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.